ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి 531 కోట్ల రూపాయలు బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచులు చెప్తున్న వివరాల ప్రకారం గత సంవత్సరాన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాళ్ళకు సంబంధించినటువంటి బకాయిలను చెల్లించాలని, దాంతోపాటుగా అభివృద్ధి పనులకు కావచ్చు, దాంతోపాటు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సొంతంగా డబ్బులు పెట్టుబడి 531 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో దాదాపు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని, అవి చెల్లించాలని దానిలో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ముట్టడి కార్యక్రమానికి అసెంబ్లీకి వస్తుంటే వాళ్ళు ఏ జిల్లాలో వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసి కూడా నిర్బంధించిన పరిస్థితి అనేది కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ శీతవేళ సమావేశాల దానిలో భాగంగానే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల దగ్గరికి మాజీ సర్పంచ్లు అందరూ కూడా అక్కడికి వచ్చి అడ్డుకోవడానికి కూడా వచ్చారు. వాళ్ళని అక్కడిక్కడే పోలీసులు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంవత్సరన్నర కాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పాపం చేసిందని మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు, మాకు చెల్లించవలసిన ఏదైతే బకాయిలు ఉన్నాయో బకాయిల్ని చెల్లిస్తే రాబోయే నూతన సర్పంచ్లు కూడా వాళ్ళ యొక్క త్వరగా పనిచేస్తారని కూడా మాజీ సర్పంచ్లు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక వార్త చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో అప్లికేషన్ అనేది కూడా మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీందర్ అనే 18 సంవత్సరాల యువకుడు షామీర్పేట పరిధిలో పోలీసులకు తెలియకుండా యాప్ ద్వారా వచ్చేసి చిరుతపులి వచ్చేసి గ్రామానికి వస్తుందని ఒక వీడియోని అనేది చిత్రీకరించి స్థానికంగా ఉన్నటువంటి షామీర్పేట గ్రామవాసులకు కావటం ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. దాన్ని గ్రహించినటువంటి ఫారెస్ట్ అధికారులందరూ కూడా వారిని పట్టుకోవడానికి చురుకైన గాలింపు ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా బీహార్కు చెందినటువంటి రవీందర్ని పట్టుకొని షామీర్పేట పోలీసులకు అప్పగించారు. అతన్ని నిలదీయగా కేవలం సరదా కోసమే అప్లికేషన్ ఉపయోగించాలి, సరదా కోసమే నేను చేశాను తప్ప ఏ దురుద్దేశం తెలియదని అతను చెప్పినట్టు కూడా అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు పంపారు.